నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఒకప్పుడు అమెరికా అంటే అమెరికానా అని నోరు తెరిచేటోళ్ళు. ఇప్పుడు అమెరికా అంటే అమెరికానే కదా, ఇంటికి కూడా వెళ్తుండే అని చెప్పి ఒక మాట అయితే వస్తుంది. ఎందుకంటే అది నిజం కూడా. ఎందుకంటే అమెరికా అంటే ఒకప్పుడు ఎవరు వెళ్ళేటోళ్ళు కాదు. అది ఒక చాలా రేర్ థింగ్. అదొక అచీవ్మెంట్ లా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అమెరికాకి ఎవడు పడితే వాడు వెళ్తుండు. అంటే ఎవడు పడితే వాడు వెళ్తుందంటే అంత సింపుల్ అని కాదు. కాకపోతే ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు వెళ్ళడం చాలా సింపులే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అంటే చాలా కాంప్లికేషన్స్ ఉండేవి, ఫైనాన్షియల్ ఇష్యూస్ అని, లోన్ ఇష్యూస్ అని చెప్పి చాలా ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని కష్టాలు లేవని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే ఇండియా నుంచి అమెరికాకి, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి, ఇండియా నుంచి యూకేకి చాలా మంది ఎడ్యుకేషన్ పర్పస్ అని చెప్పి, కెరియర్ పర్పస్ అని చెప్పి చాలా మంది ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయడం అయితే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఫస్ట్లీ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ. అంటే మన దేశంలో పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనోళ్ళు ఆ పాపులేషన్ని చూసే సగం కాంపిటీషన్కి భయపడి బయటికి వెళ్తే కనీసం కాంపిటీషన్ ఉన్నా కూడా మనకి ఏదో ఒకటి వస్తుందనే ఒక హోప్. ఎందుకంటే ఇక్కడ ఒక్క పోస్ట్కి, ఒక్క జాబ్కి ఎన్నో వేల మంది, లక్షల మంది పోరాడుతుంటారు. కానీ వేరే ఇన్ ఫారిన్ కంట్రీస్ అక్కడ కొన్ని సర్టెన్ పోస్టులు, సర్టెన్ జాబ్లు అని ఇంతమందికి అని చెప్పి ఉంటాయి. అయితే అక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి మనోళ్ళు ఇక్కడ వెళ్ళి వాళ్ళ బెస్ట్ ఇస్తే ఏదో ఒకటి వస్తుంది అనే ఒక ఆశ. ఆ ఆశ కోసమే ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లోన్లు చేస్తారు, అప్పులు చేస్తారు. ఫైనల్లీ ఎగ్జామ్లు కూడా రాసి కాలేజ్లో సీట్లు తెచ్చుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికే ఫ్లైట్ ఖర్చులు, అక్కడికి వెళ్ళాక అక్కడ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ కోసం వాళ్ళు ఎన్నో తిప్పలు పడి ఫైనల్లీ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ తెచ్చుకొని వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకోవడము, ఆ తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తే దాన్ని ఇండియాకి పేరెంట్స్ కోసం పంపించడము, ఇలా ఎన్నో కష్టాలు పడి అక్కడ ఎలాగోలాగా సెటిల్ అయిపోవాలని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు. అండ్ పేరెంట్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏంటంటే మన పిల్లాడిని ఇక్కడ నుంచి ఎంతో కష్టపడి పంపిస్తాం కాబట్టి అక్కడికి వాడు కనీసం ఎలాగోలాగా సెటిల్ అయితే మనకి ఎంతో కొంత పంపిస్తే ఇక్కడ మనము బాగుపడవచ్చు, అక్కడ వాడు బాగుపడతాడనే ఒక ఉద్దేశంతో చాలా మంది తెలుగు ప్రజలు వాళ్ళ పిల్లల్ని అమెరికాకో, ఆస్ట్రేలియాకో, ఇంకా యూకే ఏంటి సార్ అది? యూకే లండన్ కో ఎక్కడెక్కడికో పంపిస్తుంటారు. అయితే మీకు ఈ డౌట్ వచ్చే ఉండింటది, ఏంటంటే అసలు ఈ అమెరికాకి వెళ్ళాలనే ఆలోచన, ఈ ఐడియా ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని. అయితే అసలు అదంతా ఎలా మొదలైందో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే 1990s ఏమైందనంటే కంప్యూటర్ ఇండస్ట్రీస్లో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదే Y2K అంటే 1995ని 1996ని కంప్యూటర్ స్క్రీన్లో 2 digitsలో చూపించేవాళ్ళు. అదే 95, 96, 97 అని. ఇక 98, 99 వరకు ఓకే. కానీ ఒకవేళ 2000 అయితే అది 00 అని వస్తుంది ఇయర్. 2001 అయితే 01 అని వస్తుంది. అయితే దాని అర్థం ఏంది ఇంతకు? ఎవరైనా అది 1801 అని కూడా అనుకోవచ్చు, 1901, 1902 అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 digitsే ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి కంప్యూటర్ ఇండస్ట్రీస్ వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని హైర్ చేసుకోవడం మొదలెట్టారు. ఓన్లీ అమెరికాలో అంటే పాపులేషన్ అంతగా లేకపోవడంతో ఇంకా బయట దేశాల్లో డిఫరెంట్ స్టూడెంట్స్ని హైర్ చేసుకోవడం మొదలెట్టారు. అక్కడే మన ఇండియా కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే మన ఇండియాలో చాలా మంది ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉన్నా కూడా 1990sలో అప్పుడు ఐటీ అంతా రాకపోయేసరికి చాలా మంది ఇక ఫారెన్ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అలా స్టోరీ మొదలైంది. మెల్లగా మన తెలుగు వాళ్ళు కూడా ఈ ట్రాక్లోకి వచ్చారు. అంటే మన తెలుగు వాళ్ళ పేరెంట్స్ మెంటాలిటీ ఏంటంటే పిల్లాడిని బాగా చదివించి మనం వీడిని గ్రాడ్యుయేషన్ వరకు వీడిని చాలా జాగ్రత్తగా చూసుకొని మంచిగా చదివిస్తే ఆ తర్వాత ఏదోటి అవుతుంది అనే ఆలోచనతో చాలా మంది తెలుగు పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు చదివించారు. అయితే ఇదే వాళ్ళకి చాలా యూజ్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు ఆ ఫారిన్ యూనివర్సిటీ హైరింగ్ సిస్టమ్ ఎట్లుండేదంటే వాళ్ళు బేస్డ్ అపాన్ మన గ్రాడ్యుయేషన్స్ అండ్ మన డిగ్రీస్ బేస్డ్ మీదే ఉంటుండే. అంతా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిరా అయితే వచ్చేసేయి, నువ్వు ఎంఎస్ చేసేయి, నువ్వు ఏంటంటే జస్ట్ లోన్ తీసుకొని కాలేజ్ ఫీజు కట్టేసేయి, ఇంకా ఫ్లైట్ టికెట్ ఇంకా ఎక్స్పెన్సెస్ అన్ని నువ్వే చూసుకోవాలని చెప్పి ఆ విధంగా వాళ్ళ స్టూడెంట్స్ని హైర్ చేసుకునేవాళ్ళు. అలా మెల్లగా 90sలో అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2Ksలో ఎలా ఉందో మీ అందరికి తెలుసు ఆ ప్రాసెస్. IELTS, TOEFLs, GRE ఇంకా సో ఎగ్జామ్స్ ద్వారా యూనివర్సిటీ హైరింగ్స్ జరిగాక ఇంకా ఇక్కడ లోన్ ప్రొసీజర్, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ చెకింగ్, ఇంకా ఏదో ప్రాసెసెస్తోనే ఇప్పుడు అదంతా అవుతుందని చెప్పి మీ అందరికి తెలుసు. అది కానీ ఒకప్పుడు అయితే అలా కొద్దిగా సింపుల్గానే ఉండేది.
ఆ విధంగా చాలా మంది తెలుగు వాళ్ళు ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళడం మొదలుపెట్టారు. అలా 1990లో స్టార్ట్ అయిన ఒరిజిన్ మెల్లగా 2000s వరకు మన తెలుగు కమ్యూనిటీ ఎంతో గ్రో అవ్వడానికి హెల్ప్ అయింది. అంటే యుఎస్లో మన తెలుగు కమ్యూనిటీ పెరగడానికి ఫౌండేషన్ ఏదైతే ఉందంటే అది 1990స్లో జరిగిన ఆ మాస్ హైరింగ్స్ వల్లనే. అయితే అలా మెల్లగా మన తెలుగు కమ్యూనిటీ యుఎస్లో చాలా గ్రో అయింది. ఎంతలా గ్రో అయిందంటే అడాబ్ సిఇఓ కూడా మన తెలుగోడే. అతని పేరు సంతు నారాయణ్. మైక్రోసాఫ్ట్ సిఇఓ అతను కూడా మన తెలుగు అతనే. అతని పేరు సత్యనాదెల్ల. అండ్ ఐబిఎం సిఇఓ అరవింద్ కృష్ణ, అతను కూడా మన తెలుగువాడే. ఈ విధంగా చాలా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్కి మన తెలుగు వాళ్ళు సిఇఓస్గా ఉండడం జరిగింది. అండ్ అక్కడ చాలా మటుకు మన తెలుగు వాళ్ళే ఎక్కువగా హార్డ్ వర్కింగ్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే మనోళ్ళకి మనీ ఈజ్ ఎవ్రీథింగ్. డబ్బు కోసం మనోళ్ళు ఎంత కష్టమైనా పడతారో ఏదైనా చేస్తారు. దాన్నే వాళ్ళు వాళ్ళ పనికి ఉపయోగించుకొని వాళ్ళని పెట్టుకోవడం, వాళ్ళని హైర్ చేసుకోవడం లాంటివి చేసిరు. ఎందుకంటే మన ఇండియన్స్ కానీ మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ మనోళ్ళకి హార్డ్ వర్కింగ్ నేచర్ ఎక్కువ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆ మధ్యతరగతి లైఫ్ చూసి చూసి ఆ మిడిల్ క్లాస్ లైఫ్స్కి అలవాటు అయ్యి ఇంకా దాన్ని తట్టుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక కష్టపడదాం, ఏదో ఒక రోజు కష్టపడి ఒక స్థాయికి వెళ్దాం. మన తెలుగు వాళ్ళకి ఒక మెంటాలిటీ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు కష్టపడి తర్వాత సుఖపడదాం. ఈ కొన్ని సంవత్సరాలు కష్టపడితే మిగిలిన సంవత్సరాలన్నీ మనం ఎంజాయ్ చేస్తూ సుఖపడవచ్చు అని చెప్పి. అయితే ఆ మెంటాలిటీనే ఫారినర్స్ గ్రహించి మనోళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ అని చెప్పి మనోళ్ళకి గుర్తింపు ఇవ్వడం, మనోళ్ళని హైర్ చేసుకోవడం, మనోళ్ళతోన పనులు చేయించుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. మనోళ్ళకి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే డబ్బు. ఆ డబ్బు కోసం మనోళ్ళు ఎటువంటి పనులైనా చేస్తారు. పార్ట్ టైమ్‌గా ఉన్నప్పుడు చాలా పనులు, చాలా రకాల పనులు, అవి కొన్ని బయటికి చెప్పుకోలేను కూడా. లిటరల్లీ టాయిలెట్స్ క్లీన్ చేయడం దగ్గర నుంచి చిన్న చిన్న కాఫీ షాప్‌ల దగ్గర, హోటల్స్ దగ్గర క్యాషియర్ వరకు ఇలాంటి పనులన్నీ పార్ట్ టైమ్ జాబ్‌లో స్టూడెంట్స్ చేశారు. ఆ గ్యాస్ స్టేషన్స్‌లల్లా, ఆ చిన్న చిన్న హోటల్స్‌లల్లా లిటరల్లీ నెల నెల ఖర్చులు తీర్చుకోవాలన్నా ఏదో ఒక పని కావాలి. ఎంతో కొంత డబ్బు కావాలి. కాబట్టి స్టూడెంట్ లైఫ్‌గా ఉన్నప్పుడు చాలా మటుకు మన తెలుగు స్టూడెంట్స్ అనే కాదు, ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ ఎంతో కొంత ఖర్చుల కోసము పార్ట్ టైమ్ జాబ్‌లు చేసిన రోజులున్నాయి. ఆ పార్ట్ టైమ్ జాబ్‌లు కూడా అది ఎంత వరస్టా, ఎట్లుందో అవన్నీ సెకండరీ వాళ్ళకు. నా నెల ఖర్చులు ఎళ్తున్నాయి. ఎంతో కొంత మిగిలితే ఇంట్లోళ్ళకి కూడా పంపిస్తున్నాం. అది చాలని చెప్పి ఎటువంటి పనికైనా మనోళ్ళు సిద్ధపడిర్రు. हम सब कम से कम 1000 बच्चे एक शेल्टर में ऑफर दिया गया है, जो बाथरूम साफ करेगा उसको पहले लेके जाएगा। सीरियसली हम इतना स्ट्रगल करके और बाथरूम साफ वो पहले करेगा। ये किसने कहा था आपसे? एम्बेसी इंडियन एम्बेसी ने? इंडियन एम्बेसी ने तो खैर बहुत गलत किया कहीं। अच्छा, ये कहा कि टॉयलेट साफ करिए फिर जाएंगे, जो पहले उन्होंने उनको प्रायोरिटाइज करेंगे। మెల్లగా గ్రాడ్యుయేషన్ అయినాక ఏవో ఒక జాబులు అక్కడ ఆ సోర్స్ రిలేటెడ్‌గా, ఆ సరౌండింగ్స్ రిలేటెడ్‌గా వాళ్ళ ఆపర్చునిటీస్ బట్టి వాళ్ళకి ఏవో ఒక జాబ్‌లొచ్చినా ఫైనల్లీ దాంట్లో క్లిక్ అయ్యి మెల్లగా కెరియర్‌ని బిల్డ్ చేసుకొని సెటిల్ అయిపోయారు చాలామంది తెలుగోళ్ళు. సో ఇంతవరకు మనము యూఎస్‌కి వెళ్ళాల్సిన ప్రాసెస్ గురించి అండ్ అక్కడ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్స్ గురించే మాట్లాడినాం. కానీ ఇప్పుడు మనం వన్స్ ఒకసారి యూఎస్‌లో సెటిల్ అయినాక ఇండియాలో వచ్చే బెనిఫిట్స్ అండ్ వి కాల్ దెమ్ యాస్ పర్క్స్. అయితే యూఎస్‌లో సెటిల్ అయిపోయి ఇండియాకి వచ్చి మన ఔరా ఫార్మింగ్ చేస్తే ఎట్లుంటదని దాని గురించి కూడా మాట్లాడదాం. అంటే ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే లైక్ పెళ్లి సంబంధాలు చూసే టైంలో అమెరికా సంబంధం, ఎన్ఆర్ఐ సంబంధం అనే దానికి డిమాండ్ కొద్దిగా ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ కట్నం ఇచ్చైనా పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. అండ్ ఒకవేళ ఎవరైనా సంబంధం కోసం మాట్లాడనీకి వచ్చినప్పుడు మా అబ్బాయి యూఎస్‌లో జాబ్ చేస్తుండు, మా అబ్బాయి యూఎస్‌లో ఉంటాడు అని చెప్తే అదొక రకమైన ఔరాని ఇస్తుండే. ఎట్లా అంటే అదొక గొప్ప అచీవ్‌మెంట్ లాగా ఉంటుండే అది. కానీ ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది. మీ అబ్బాయి అమెరికాలో ఉంటే మాకేంది, మా అమ్మాయి కూడా అమెరికాలోనే ఉంది అని చెప్పి అంటారు. అంటే ఒకప్పుడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు అది ఇంపాక్ట్‌లా లేదు. అది జస్ట్ కామన్ అయిపోయింది. ఆ థింగ్ అంతా కామన్ అయిపోయింది అదంతా. అయితే ఒకప్పుడు ఇమేజ్ అట్లుంటుండే అనమాట. అయితే యూఎస్‌లో ఎవరైతే జాబ్ చేస్తారో, యూఎస్‌లో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా కానీ, యూఎస్‌లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ ఔరా ఫార్మింగ్, ఇంకా వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళది అంతా వేరే ఉంటుండే ఒకప్పుడు. ఇప్పుడు అంత రికగ్నైజేషన్ లేదేమో కానీ ఒకప్పుడు అయితే అది పీక్ స్టేజ్ ఆఫ్ ఔరా ఫార్మింగ్. నేను అది విట్నెస్ చేసిన. మా చుట్టాల్లో కొందరికి పెళ్ళైనప్పుడు వాళ్ళు అమెరికా సంబంధము, ఎన్ఆర్ఐ సంబంధము అది ఇది అన్నప్పుడు వాళ్ళ పెళ్లి కానీ, వాళ్ళ హడావిడి కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుండే అదంతా. మనం ఇంతసేపు యూఎస్ఏ అంటే స్టడీస్, కెరియర్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ దీని గురించే మాట్లాడినాం. కాకపోతే మనం ఒకటి మిస్ అయినాం. అదే ది ఎంటర్‌టైన్‌మెంట్.
అంటే అక్కడ హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఉంటది. అక్కడ ప్రజలు చాలా మటుకు హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూడరు. అంటే చూస్తారు. కానీ మన ఇండియా వాళ్ళు చేసేంత హంగామా గాని, సెలబ్రేషన్స్ గాని చేయరు. లిటరల్లీ వాళ్ళకేదైనా ఒక గూస్ బంప్ సీన్ వచ్చినప్పుడు వాళ్ళు క్లాప్స్ కొడతారు మాక్సిమం. లేదంటే చిన్నగా సౌండ్ చేస్తారు. కానీ మనోళ్ళు వన్స్ అక్కడెళ్లి స్టెప్ ఇన్ అయినాక ఏమైందో మీకే తెలుసిగ. లిటరల్లీ మన తెలుగు ఫ్యాన్ క్లబ్స్ అక్కడుంటాయి యూఎస్ఏలో. అండ్ ఏదైనా మన తెలుగు సినిమా రిలీజ్ అయిందనుకో ఇంక ఖతం. హంగామా మామూలుగా ఉండదు. సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కటౌట్లు, పాలాభిషేకాలు మన ఇండియాలో ఎట్లయితే చేస్తారో సేమ్ అక్కడ కూడా ఆ లెవెల్ ఆఫ్ సెలబ్రేషన్సే ఉంటాయి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు సినిమా పిచ్చి చాలా ఎక్కువ. మనోళ్ళు సినిమా అంటే పడి చచ్చిపోతారు. అందుకే మన తెలుగు సినిమాలు ఓవర్సీస్లో కూడా ఫుల్గా ఆడతాయి. లిటరల్లీ యూఎస్ఏలో నార్త్ అమెరికా సేల్స్ అని చెప్పి, అమెరికా రికార్డ్స్ అని చెప్పి చాలా మనం వినే ఉంటాం సినిమా ఇండస్ట్రీలో. అయితే ఆ రికార్డ్స్ అన్ని తెప్పియడానికి కారణం ఎవరంటే అమెరికాలో సెటిల్ అయిన మన తెలుగు వాళ్ళే. మన తెలుగు సినిమా ఏది రిలీజ్ అయినా చాలా ఇంట్రెస్ట్తో, చాలా ఊపుతో, ఒక లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీతో మనోళ్ళు చూస్తారు సినిమాలను. కాబట్టి ఆ తెలుగు పీపుల్ వాళ్ళ క్యూరియాసిటీయే ఆ సినిమా ఇండస్ట్రీకి ఒక ఫౌండేషన్ వేసింది. ఆ నార్త్ అమెరికా సేల్స్ అని చెప్పి, ఆ ఓవర్సీస్ అని చెప్పి. నాట్ ఓన్లీ మన తెలుగు ప్రజలు, అక్కడ లోకల్ పీపుల్ లైక్ ఫారినర్స్ కూడా మన తెలుగు సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే అరే ఇండియన్ సినిమా వచ్చింది కదా ఎట్లుంటుందో చూద్దాం అని చెప్పి. ఆ విధంగానే ఆర్ఆర్ఆర్ కానీ, బాహుబలి కానీ, ఇంకా కేజీఎఫ్ లాంటి సినిమాలు కానీ ఇవన్నీ ఓవర్సీస్లో కూడా బాగా ఆడడం జరిగినాయి. ఎస్పెషల్లీ బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ సినిమాలు బాగా ఆడతాయి అని చెప్పి టాక్. అండ్ మన టాలీవుడ్లో మహేష్ బాబుకి కూడా ఓవర్సీస్ రికార్డ్స్ బాగానే ఉన్నాయి. అంటే మన యూఎస్ఏలో ఉండే తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా చూస్తారు థియేటర్లో అని చెప్పి ఒక మాట నడుస్తుంది. అది నిజమే. ఎందుకంటే మహేష్ బాబు అంటేనే ఫ్యామిలీ స్టార్ కాబట్టి. ఫ్యామిలీ స్టార్ అంటే మళ్ళీ విజయ్ దేవరకొండ అనుకున్నారు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? అఫ్ కోర్స్ రా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? మనం ఇంతసేపు ది బ్రైట్ సైడ్ గురించే మాట్లాడినాం. అంటే కెరియర్స్, డెవలప్మెంట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్ అండ్ ఇంతకుముందు ఆ పెళ్లి సంబంధాలు, పెళ్లి చూపులు అనే దాని గురించి అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి కూడా మాట్లాడినాం. కాకపోతే కొంచెం మనం ది డార్క్ సైడ్ గురించి కూడా మాట్లాడదాం. ఎవ్రీ కాయిన్ హ్యాజ్ ఎ 2 sides అన్నట్లు ప్రతి బ్రైట్ సైడ్కి ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. అయితే ఈ డార్క్ సైడ్ గురించి కూడా మనం కొద్దిగా మాట్లాడదాం. అయితే డార్క్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన చాలామంది ఇండియన్స్ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు, చదువుకుంటారు, సో అండ్ సో థింగ్స్ అన్నీ చేస్తారు. కాకపోతే నేను కంటిన్యూస్గా విన్నది, నన్ను వెంటాడేది ఏంటంటే రిలేషన్షిప్స్ని రూయిన్ చేసుకుంటారని. రిలేషన్షిప్స్ని రూయిన్ చేసుకుంటారంటే దాని అర్థం ఏంటంటే చాలా మటుకు రిలేషన్షిప్స్లో ఉన్నోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఇండియాలో రిలేషన్షిప్లు ఉండి తర్వాత ఫారెన్కి వెళ్ళి తర్వాత మనం మళ్ళీ సెటిల్ అయ్యాక కలుసుకొని పెళ్లి చేసుకుందామని అలా మాట ఇచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఆ మాట మీద ఆల్మోస్ట్ ఎవరు నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి అక్కడికి వెళ్ళినాక అక్కడ ఎవరో పరిచయం అయినాక వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని అక్కడ ఆ లైఫ్ స్టైల్కి అలవాటు అయ్యి అక్కడ ఆ అట్మాస్ఫియర్కి అలవాటు అయినాక ఇక వీడిని ఎందుకు కోరుకుంటారు, లైక్ వీడినో ఈమెనో ఎందుకు కోరుకుంటాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కొత్త ప్రజలను, కొత్త మనుషులను చూసేసరికి ఎవరో ఒకరి మీద ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వచ్చి వాళ్ళ మీద ఫీలింగ్స్ డెవలప్ అయినాక వీళ్ళు డిస్టెంట్గా ఉండడం వల్ల వాళ్ళ మీద ఫీలింగ్స్ అనేవి తగ్గిపోతుంటాయి. అయితే మీకు ఈ సోషల్ మీడియాలో ఒక పేజ్ ఉంటుంది, ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ అని చెప్పి. అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కంటిన్యూస్గా పోస్ట్లు వేస్తుంటారు. ఎట్లా అంటే ది వెరైడ్ రిలేషన్షిప్స్ గురించి ఒక పోస్ట్లు వేస్తుంటారు వాళ్ళు. లైక్ అది రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు, మ్యారేజ్ అయినాక జరిగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, అవన్నీ దానిల గురించి ఉంటుంది. నేను క్లియర్గా దానిల గురించి చెప్పలేను కానీ ఎందుకంటే యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ అని ఉంటాయి. అది నాకు పడితే ఇక మన వీడియో ఎగిరిపోతుంది, మన ఛానల్ కూడా ఎగిరిపోతుంది. అయితే నేను అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అయితే ఆ పోస్ట్లు ఏముంటుందంటే లైక్ ఒక అమ్మాయి డిఫరెంట్ అబ్బాయిలతో ఒకేసారి రిలేషన్షిప్లు ఉంటూ ఆమె ఖర్చులని, ఆమె ఎక్స్పెన్సెస్ని ఎలా మేనేజ్ చేసింది అని చెప్పి. అంటే ఆమె ఖర్చులు, ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో జస్ట్ ఈ అబ్బాయిలతో రిలేషన్షిప్స్లో ఉంటూ మేనేజ్ చేసింది. ఆమె లిటరల్లీ ఏ పార్ట్ టైం చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ వీళ్ళతో రిలేషన్షిప్లు ఉంటూ అప్పుడోసారి ఇప్పుడోసారి డబ్బులు అడుగుతూ అలా ఆమె ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేసిందని చెప్పి. అండ్ ఇంకోటి నేను విన్నది ఏంటంటే ఈవెన్ మ్యారేజ్ అయినాక కూడా కొందరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ పెట్టుకోవడం, మల్టిపుల్ రిలేషన్షిప్స్ మేనేజ్ చేయడం, ఇలాంటివి ఎన్నో చేసిరని చెప్పి ఆ కన్ఫెషన్ పేజ్లో వాళ్ళు చెప్తుంటారు. అయితే నాకు అప్పుడప్పుడు అనిపించిండే ఈ కన్ఫెషన్ పేజ్లో ఉండేటివి ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని చెప్పి.
అయితే ఆ కన్ఫెషన్ పేజ్లు ఉండే కామెంట్స్ చూస్తే నాకు అనిపించేది ఏంటంటే నిజం ఉండొచ్చు ఎంతో కొంత. కాకపోతే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో రీచ్ కోసం కూడా ఏది పడితే అది రాస్తుండొచ్చు అని. కాకపోతే కంటిన్యూస్గా నేను విన్నది ఏంటంటే ఈ యూఎస్ఏలో హుకప్ కల్చరు, పబ్ కల్చరు, పార్టీ కల్చరు చాలా ఎక్కువ ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అండ్ అక్కడ రిలేషన్షిప్స్ కూడా చాలా ఓపెన్. అండ్ అక్కడికి వెళ్ళాక మనోళ్ళు రిలేషన్షిప్స్ని రూయిన్ చేసుకుంటారా అంటే చెప్పలేం. అంటే అందరినీ మనం జనరలైజ్ చేసి అందరు అట్లే ఉంటారని కాదు. కొందరు రూయిన్ చేసుకుంటారు, కొందరు అలాగే మెయింటైన్ చేసుకుంటారు, కొందరు మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేస్తుంటారు. లిటరల్లీ యూఎస్ఏలో హుకప్స్, ఫ్లిన్స్, వన్ నైట్ స్టాండ్స్ ఇవన్నీ కామన్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు బాడీ కౌంట్స్ని నార్మలైజ్ చేసుకురు ఆల్రెడీ. అదో పెద్ద విషయం కాదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మన ఇండియాలో ఉన్నంత సీరియస్గా ఆ విషయం మీద వాళ్ళు పెద్ద పట్టించుకోరు దానిల గురించి. అందుకే ఇక మనోళ్ళు కూడా కొందరు ఎవరైతే డెస్పరేట్గా ఉండాలనుకుంటారు చూడు, లైక్ డెస్పరేట్గా ఉండి అప్రోచ్ అయ్యి వాళ్ళతోన ఏమేమో చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక ఆ ట్రాప్లో పడిపోయి ఆ రిలేషన్షిప్స్లో ఉంటూ ఇక మల్టిపుల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఇంకా దానికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరు అట్లే ఉంటారని నేను అంటలేరు, కొందరు అందరు అట్లే ఉంటారని నేను అస్సలు అనను. ఎందుకంటే మనిషికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మన చేతి మీద ఉన్న 4 వేలే చక్కగా లేనప్పుడు మనుషులందరూ ఒకేలాగా ఉంటారని మనం ఎట్లా అంటాం? అయితే ఇక్కడ కొందరు అట్లా ఉంటారని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే చాలా రకమైన స్టోరీసే విన్నాను నేను దీనిల గురించి, ఈ రిలేషన్షిప్స్, ఈ మల్టిపుల్ రిలేషన్షిప్స్ గురించి, ఈ హుకప్స్ గురించి, ఈ క్యాజువల్ రిలేషన్షిప్స్ గురించి చాలానే వచ్చినాయి. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే సడన్గా అసలు ఇండియాలో మంచోడ్లాగుండి, బుద్ధిమంతురాల్లాగుండి, అమాయకురాల్లాగా ఉన్నోళ్ళు అక్కడికి వెళ్ళినాక ఎందుకు అంత బోల్డ్గా తయారవుతారు? అక్కడికి వెళ్ళినాక ఎందుకు అంత ఓపెన్ మైండెడ్ అయిపోతారు? నాకు తెలిసి మొత్తం ఎన్వైర్న్మెంట్ ప్రెషరా, లేదంటే మొత్తం ఏదైనా చేంజ్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఇంటర్నల్గా డిసైడ్ అయ్యి చేంజ్ అవుతారా, లేదా ఇంకేమైనా రీజన్స్ ఉంటాయో ఏమో నేను ఇంకా ఫిగర్ అవుట్ చేయలే. కాకపోతే చాలా కేసెస్లో అయితే నేను చూసిన ఇది. ఇక్కడ మామూలుగా అమాయకుడిగా ఇన్నోసెంట్గా ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ అక్కడికి వెళ్ళినాక డెస్పరేట్గా తయారైపోవడం, లేదంటే డిఫరెంట్గా తయారైపోవడం. ఇక్కడ అసలు మందు, సిగరెట్ ఎటువంటి చెడు అలవాట్లు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వైన్ లేదా డ్రగ్స్ ఇంకేమైతే సో అండ్ సో అలవాట్లు ఉంటాయో అవన్నీ అలవాటు చేసుకోవడం, కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పర్సన్లా మారిపోతారు. ఇక్కడ ఇన్నోసెంట్ ఉన్నాడు, అక్కడ డిఫరెంట్ అయిపోతాడు. అదేందో నాకు అసలు అర్థం కాదు. అయితే మనం డార్క్ సైడ్ గురించి మాట్లాడదాం అన్నాం కదా. ఇంతవరకు మాట్లాడిన డార్క్ సైడ్లో ఇది ఒక ఫేజ్. అయితే ఇంకో ఫేజ్ గురించి కూడా మాట్లాడదాం. అయితే మనం ఇంతకుముందు మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ సంబంధం అంటే ఔరా ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పినా కదా ఒకప్పుడు. అయితే అప్పట్లో చాలామంది ఎన్ఆర్ఐ సంబంధాలు అని చెప్పి వాళ్ళ అమ్మాయిలను ఆ ఎన్ఆర్ఐ అబ్బాయిలకు ఇచ్చేసి పెళ్లి చేసి యూఎస్ఏకి పంపించారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, మా అమ్మాయి యూఎస్ఏకి వెళ్ళింది కాబట్టి లగ్జరియస్గా బతుకుతుంటుంది, చాలా సంతోషంగా హ్యాపీగా ఉండింటుంది, ఒక వెల్ సెటిల్డ్ లైఫ్ స్టైల్లో ఉందని వాళ్ళు అనుకుంటారు. కాకపోతే కొన్ని న్యూస్లు వచ్చినాయి లిటరల్లీ ఎట్లా అంటే డౌరీ హరాస్మెంట్ అని చెప్పి. అంటే వీళ్ళు ఎన్ఆర్ఐ సంబంధం అని చెప్పి వీళ్ళు డౌరీ ఎక్కువగా డిమాండ్ చేయడము. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఇంకా తప్పదు కదా, ఎన్ఆర్ఐ సంబంధం కాబట్టి మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డౌరీ అడగడం అసలు తప్పు కాదని చెప్పి వాళ్ళు అనుకోవడము. అండ్ ఈ విషయము సీరియస్గా వెళ్ళి లాస్ట్కి ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి ఆ డౌరీ ప్రెజర్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోవడం. ఇది నేనేదో చెప్తున్న కట్టు కథ కాదు, ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఇది ఇలా ఒక్కటే కాదు, చాలానే జరిగాయి. చాలా అంటే పెద్ద నెంబర్ కాకపోయినా ఒక సర్టెన్ నెంబర్స్ వరకు ఈ కేసెస్ ఎన్రోల్ అయినాయి. ఏంటంటే అమెరికా సంబంధం అంటారు, వస్తారు, కట్నం ఎక్కువ అడుగుతారు, ఆ తర్వాత పెళ్లి చేసుకొని అక్కడ తీసుకుపోతారు. అక్కడ తీసుకుపోయినాక కూడా ఇంకా సరిపోలే కట్నము, ఇంకొంచెం కావాలి, ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే మనకు ఎంతో కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి, ఇంకా కట్నం ఇవ్వండి, ఇంకొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తారు. అయితే పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు, ఎన్ఆర్ఐ సంబంధమే కాబట్టి ఖర్చు ఉంటుంది, ఖర్చు అవుతుంది అని చెప్పి ఆ ఎన్ఆర్ఐ సంబంధం అనే ట్రాప్లో పడిపోయి వాళ్ళ సొంత కూతురు ప్రాణాలని కోల్పోయారు. అయితే ఇట్లా మళ్ళీసారి చెప్తున్నాను ఏంటంటే ఇలా అందరూ ఉండరు, కొందరు మాత్రమే. కాకపోతే ఇది కూడా వన్ ఆఫ్ ది డార్క్ సైడ్ అని చెప్పి. ఇంతసేపు మనం బ్రైట్ సైడే చూసినాం, డార్క్ సైడ్ కూడా చూడాలి కదా. అండ్ ఇలా డౌరీ హరాస్మెంట్ అనే కాదు, పెళ్లి చేసుకొని ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయినాక వాడు వేరే ఆమెతో అఫేర్స్ పెట్టుకోవడం, రిలేషన్షిప్ పెట్టుకోవడం, అక్కడుండే అమెరికన్ ఉమెన్తో రిలేషన్షిప్స్ పెట్టుకొని ఈమెన్ జస్ట్ పేరుకే పెళ్లి చేసుకొని ఇంటి పనుల కోసమే పెట్టుకోవడం, ఇలాంటి కేసెస్ కూడా ఎన్నో ఉన్నాయి. కాకపోతే బయటికి రావు ఇవి.
ఇదే ఇంకొక డార్క్ సైడ్. ఇంతసేపు మనం ది డార్క్ సైడ్ గురించి మాట్లాడినాం కదా. అయితే ఈ డార్క్ సైడ్ లో ఫేజ్ 1 వచ్చేసి క్యాజువల్ రిలేషన్షిప్స్ ఇంకా హుకప్స్ గురించి మాట్లాడినాం. ఫేజ్ 2 వచ్చేసి ఎన్ఆర్ఐ సంబంధం యొక్క ట్రాప్స్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు ఫేజ్ 3 గురించి కూడా మాట్లాడదాం. ఫేజ్ 3 వచ్చేసి ఏంటంటే కన్సల్టెన్సీ స్కామ్స్. అయితే ఈ కన్సల్టెన్సీ స్కామ్స్ ఎట్లుంటాయంటే స్టూడెంట్స్తోన పేరెంట్స్తోన పైసలు వసూలు చేస్తూనే ఉంటారు. మీకు వస్తుంది, వీసా యాక్సెప్ట్ చేస్తారు, నువ్వు అమెరికా పోతావు తొందరలోనే, నువ్వు ఆస్ట్రేలియా పోతావు తొందరలోనే, నువ్వు లండన్ పోతావు తొందరలోనే అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి కన్సల్టెన్సీ వాళ్ళు పైసలు వసూలు చేస్తూనే ఉంటారు. ఏమనంటే మీ ఓన్ వీసా రిజెక్ట్ అయింది, మీ ఓన్ అది రిజెక్ట్ అయింది, ఇది రిజెక్ట్ అయింది అని చెప్పి మస్తు అంటుంటారు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళది అసలు అజెండానే క్లియర్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళతోన పైసలు గుంజాలి, వీళ్ళని మోసం చేయాలని. అయితే ఇలా మోసపోవడానికి రీజన్స్ ఏంటంటే చాలా మటుకు పేరెంట్స్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అయ్యేసరికి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. మీరు ఇక్కడ ఒక మాట అనొచ్చు, పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అయితే ఇక్కడ పిల్లాడితోన్న ప్రాబ్లం ఏంది, వీడు ఎడ్యుకేటెడే కదా అని. అవును, కొన్నిసార్లు ఎడ్యుకేటెడ్ అయినా కూడా మోసపోతారు. అయితే ఇలాంటి విషయాల్లో ఏం చేయాలంటే ఆల్రెడీ వెళ్ళి సెటిల్ అయిపోయిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఏదైనా కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి ఆ విధంగా జాగ్రత్తగా ఉండి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి. అంతేగాని తక్కువకు వస్తారు లేదా మన కోసం తక్కువ మాట్లాడతారని చెప్పి ఎవడు పడితే వాడి కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి వాడిని నమ్ముకున్నాం అనుకో, వాడు మనది ఉన్నది అమ్మేసేంత వరకు మనతోనే గుంజుతూనే ఉంటాడు. అయితే ఇలాంటి కన్సల్టెన్సీ స్కామ్స్ ఒకటి కాదు రెండు కాదు చాలానే అయినాయి. కొన్ని బయట పడ్డాయి, కాకపోతే కొన్ని బయట పడలే. ఎందుకంటే చెప్తే ఎక్కడ పరువు అవుతుందో అని చెప్పి ఆ అవమానాన్ని తట్టుకోలేక చాలామంది పేరెంట్స్ బయటికి చెప్పుకోలేకపోయారు ఈ సమస్యని. నేనేమంటానంటే కన్సల్టెన్సీని చూస్ చేసుకునే ముందు ఎన్నో జాగ్రత్తలు పాటించి చూస్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ ఆ కన్సల్టెన్సీ ద్వారా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అబ్రాడ్ వెళ్తే అట్లా అప్రోచ్ అయ్యి ఆ విధంగా కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలి. అంతేగాని తక్కువకి వస్తుందని చెప్పి వారిని నమ్మితే ఏదో రోజు నిన్ను మీ ఉన్నదాన్ని అమ్మేసేంత వరకు నీతో గుంజి గుంజి లాస్ట్కి రోడ్డుకి ఈడుస్తాడు. ఎందుకంటే మనము ఏం డబ్బున్నోళ్ళం కాదు. ఇక్కడ మనతోన ఎకరాల ఎకరాల భూములు లేవు, కోట్ల కోట్ల ఆస్తులు లేవు. పోతే పోనీ 20-30 లక్షలు 50 లక్షలు అనుకోనికే కూడా మనకు అవి చిన్న అమౌంట్లు కావు. 20-30 లక్షలు 50 లక్షలు అంటే ఎంత పెద్ద అమౌంట్ అది మనకు. మన మిడిల్ క్లాస్ లైఫ్స్కి 20-30 లక్షలు అంటే ఒక చిన్నపాటి ఇల్లు. కొంతమందికి 20-30 లక్షలు అంటే అది కారులో లేదా సంథింగ్ చిన్న చిన్న వస్తువులు వాళ్ళకేమో. కానీ మనకి 20-30 లక్షలు అంటే ఒక ఇల్లు, ఒక కెరియరు, ఒక లైఫ్. అందుకే కన్సల్టెన్సీస్ని చూస్ చేసుకునే ముందు జాగ్రత్త చూస్ చేసుకోవాలి. ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు ఇలాంటి వ్యవస్థల్లో ఇట్లాంటి స్కామ్లు అయితేనే ఉంటాయి. సో ఈ వీడియో అయితే ఇంతే. నాకు తెలిసి వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఎవరైనా మీ రిలేటివ్స్ అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ యూకేలో కానీ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.